సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా 2 సీజన్లలో 400+ పరుగులు చేయడంతో పాటు అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 16 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 32 పరుగులు చేశాడు. దాంతో ఈ సీజన్ లో అభిషేక్ శర్మ 14 మ్యాచ్ల్లో 193.39 స్ట్రైక్ రేట్ తో 439 పరుగులు చేశాడు. గత సీజన్లో అభిషేక్ శర్మ 16 మ్యాచ్ల్లో 204.22 స్ట్రైక్ రేట్ తో 484 పరుగులు చేశాడు. దాంతో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఏడాది 300 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లో అభిషేక్ శర్మ అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. గతేడాది కూడా స్ట్రైక్ రేట్ విషయంలో అభిషేక్ శర్మని టాప్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో వరుస సీజన్లలో 400+ రన్స్ చేయడంతో పాటు 190 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాడిగా నిలిచాడు. అభిషేక్ శర్మ కంటే ముందు మ్యాక్స్వెల్ మాత్రమే 2 సార్లు 400 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు 180+ స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఐపీఎల్లో అభిషేక్ శర్మ మూడోసారి 400+ రన్స్ చేశాడు. 2022లో 133.12 స్ట్రైక్ రేట్ తో 426 పరుగులు చేసిన అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ శిక్షణలో రాటుదేలాడు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 141 పరుగులు చేసి తొలి సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ భారత ఆటగాడిగా అత్యధిక స్కోర్ ఇదే. ఈ సీజన్ లో 14 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంతో సరిపెట్టుకుంది.